ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్‌లో మన బాడీకి అవసరమైనంత వరకే తీసుకొని మిగిలింది మనకి యూరిన్ రూపంలో, చెమట రూపంలో బయటకొచ్చేస్తూ ఉంటాయి. అంటే మన బాడీ అవసరమైనంత వరకే ఆ విటమిన్‌ని తీసుకొని ఎక్సెస్ అది బయటికి పంపించేస్తది. సో, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే అవి ఫ్యాట్‌లో కరిగే విటమిన్స్. సో, అవేంటి అంటే వాటిని మనం లిమిటెడ్‌గా తీసుకోకుండా ఎక్కువగా తీసుకున్నాము అంటే మనకి టాక్సిక్ క్రియేట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది మన బాడీలో. అంటే టాక్సిక్ అంటే జబ్బులు వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. సో, మనం విటమిన్ బి అండ్ సి అనేవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ మనకి. అండ్ ఏ, డి, ఈ ఇవన్నీ కూడా మనకి కే ఇవన్నీ వచ్చేసి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఇవన్నీ ఏంటంటే మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీరు సప్లిమెంట్స్ కానీ, డైట్స్ గానీ తీసుకోవడం మంచిది. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే బ్లడ్ క్లాట్స్ అవ్వడం, హెడేక్స్ రావడం, అదర్ క్యాన్సర్స్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అందుకని చెప్పేసి మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్‌తో ఏ విటమిన్స్‌కైనా మీరు మెడికేషన్ తీసుకోవడం గుడ్ అని నా అడ్వైస్. థాంక్ యూ.